డ్రగ్స్ కేసు విచారణపై పలు ఆరోపణలు వస్తుండటంతో తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్ కేసు విచారణలో చట్ట ప్రకారమే ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 27 మందిని క్వశ్చన్ చేశామని, విచారణ అంతా వీడియోగ్రఫీ జరుగుతోందని అన్నారు. విచారణ అనంతరం ఆ వీడియోలు సీల్ చేసి భద్రపరుస్తున్నామని, వాటిని కోర్టుకు అందిస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక్కరి దగ్గర కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దాటలేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చిన 2 లేడీస్కు ఎక్కడ కావాలంటే అక్కడే ప్రశ్నిస్తామని చెప్పామన్నారు. వీళ్లలో ఒక ఆమె సిట్ ఆఫీస్కు వస్తామని అతని తండ్రి ద్వారా చెప్పిందన్నారు. విచారణలో నిష్ణాతులైన ఒక లేడీ ఇన్స్పెక్టర్ని కూడా ఉంచుతున్నామని, జయలక్ష్మి అనే ఒక లేడీ ఆఫీసర్ విచారణ టీంలో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు విషయాల్ని అధికారికంగా వెల్లడించేందుకు 2 నియమిస్తున్నామని, సరైన నాలెడ్జ్ లేకుండా కొంతమంది ఈ కేసు విషయమై మాట్లాడుతున్నారని, వాళ్లకు బేస్ ఏంటని అకున్ సబ్రవాల్ ప్రశ్నించారు.